ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు అధికారులు రైతులకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యాపారులు పొగాకు కొనుగోలు చేస్తుంటే బోర్డు సూపరింటెండెంట్ వద్దని చెప్తున్నట్లు రైతులు ఆరోపించారు. ప్రశ్నిస్తే బయటకు వెళ్లనంటూ సమాధానం ఇవ్వడంతో రైతులకు కార్యాలయ నిర్వహణాధికారి మధ్య వాగ్వాదం జరిగింది. రాజుపాలెం రైతు చంద్రశేఖర్ బేళ్లు అమ్మకానికి తేగా బయ్యర్లు బేళ్లు కొనబోతుండగా సూపరింటెండెంట్ అడ్డు తగిలి బాగాలేవని చెప్పడంతో రైతు ఆగ్రహించారు. చంద్రశేఖర్ను వేలం కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని సూచించడంతో పొగాకు బోర్డు చైర్మన్ కు సూపరింటెండెంట్ ప్రవర్తనపై ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఇక బయ్యర్లను బ్రతిమాలి బేళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రశేఖర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రావడవరపాలెం గ్రామ పంచాయతీ మాకు ఇక్కడ ఈ ఊర్లో బ్యానీ లైసెన్సులు ఉన్నాయి. నేను 2 బ్యానీల రైతుని. మాకు 10 ఎకరాలు వేసిన బ్యానీకి వచ్చి 10 ఎకరాలు వేసాను. 2 బ్యానీల మీద 20 ఎకరాలు వేసేస్తాను. 20 ఎకరాలకు వచ్చేసేసి దరిదాపు 18 నుంచి 20 లక్షల దాకా ఖర్చు అయింది. దీంట్లో రేట్ అనేది మాకు బ్యానీకి 20 క్వింటాలే వచ్చింది ఈ సంవత్సరం. ఈ లో గ్రేడ్స్ ఈ కొంచెం ఈ మాడ్ అంటారు, లో గ్రేడ్ అంటే మాడ్ అంటారు. ఈ మాడ్ అంతా కూడా మాకు బ్యానీకి వచ్చేసి 30 క్వింటాలు అయింది. 30 ఇంటూ 20 క్వింటాల నెంబరు. ఈ నెంబర్ అడ్రస్ అమలు చేసారండి. ఈ లో గ్రేడ్స్ కొంటాం లేదండి. ఇప్పుడు లో గ్రేడ్ తీసుకురావడం చేస్తున్నాం. వాళ్ళు ఏదైనా రేట్ ఇచ్చేసేసి ఏదో ఒక రేటు నిర్ణయించేసి ఆ రేట్ ఇచ్చేసేసి అది కనుక కొంటే మేము ఆ పచ్చాకులకి డ్రైవర్లకి ఇంకా సగం ఇవ్వాలండి. సగాలు ఇవ్వాలి. ఆ సగాలు ఇచ్చేసేసి వచ్చే సంవత్సరం జాగ్రత్త పడతామండి. అది నుంచి ఇవ్వకుండా కొంచెం ఒక బ్యాన్ని ఖాళీకి పెట్టుకొని ఒక బ్యాన్ని కలిసి 2 బ్యాన్లలో కాల్చుకోవడం చేసేసి 2 బ్యాన్ల మీద అమ్ముకుంటామండి. 10 ఎకరాలు వేస్తాం 2 బ్యాన్లకి. ఈ ఏడు చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఏడవందే పాపండి. ఒక టైంలో 10 మంది రైతులు ఈ చెక్కులు తీసుకెళ్ళలేక రిటర్న్ వచ్చే చెక్కులు ఏడుస్తా కళ్ళనీళ్ళు పెట్టుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల